Darkness then is the eternal అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఆవిడ. ఇస్తూ యాక్ట్ ఫర్ ద న్యూ వీల్ అనేటటువంటి దాని గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని గురించి ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ద ఫాదర్ అండ్ మదర్ ఆర్ male and female principles in a root nature, the opposite poles that manifest in all things and every plane of cosmos or spirit and substance. In a less allegorical aspect, the resultant of which the universe or the sun, they are once more one when in the night of Brahma during Pralaya, all the objective universe has returned to its original primal and eternal cause to reappear at the following dawn. As it does periodically, Karana or eternal cause was alone. To put it more plainly, Karana is alone during the nights of Brahma. The previous objective universe has dissolved into its one primordial eternal cause and has to say halt in solution in space to differentiate again and crystallize out anew the following manantric dawn, which is commencement of a new day, a new activity of Brahma. The symbol of the universe in esoteric parlance, Brahma as father and mother and son are spirit, soul and body at once, each penance being symbolic of an attribute, an eternal attribute of quality being a gradual efflux of the divine breath in its cyclic differentiation, involuntary and evolutionary. In the cosmiso-physical sense, it is the universe, the planet sane and the earth. In the purely spiritual unknown deity, planetary spirit and man, the son of the two, the creature of spirit and matter, and a manifestation of them in his periodical appearance on the earth during the wheels of Manvantaras. సృష్టి లేకుండా పోవటం అంటూ ఉండదు. మొట్టమొదటిగా మన యూఎస్ ఆ సమయానికి లేకుండా ఉండడం ఏమవుతుంది? బ్రహ్మ యొక్క కల్పములన్నీ ఉంటాయి. మన కల్పములు మనకు తెలుసు, మనకి లెక్కలన్నీ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అందరికీ తెలుసు, మనం చాలాసార్లు వినేసాం. ఏమంటే ఒక కలియుగం 4,32,000 సంవత్సరాలు, దానికి ఇంకో 0 కలిపితే మహాయుగం అవుతుంది. అటువంటి 71 మనవంతరాలు అయితే ఒక కల్పం, లెక్కలు ఒక మనవంతరాలు 8 లెక్కలు ఉంటాయి. సో ఒక కల్పం అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే బ్రహ్మ యొక్క పగలు. దీనిని తమాషాగా మేడం బ్లాడ్స్కి డివైన్ బ్రెత్ అనే పేరుతో పిలిచింది. అంటే సృష్టి గాలి పీలిస్తే వసంతం అనేటటువంటిది పైన ఉండేటువంటి పరబ్రహ్మం చేస్తే బ్రహ్మ ఆయన గాలి బయటకు వదిలినప్పుడల్లా సృష్టి వస్తుంది, లోపలికి వచ్చినప్పుడు ప్రళయం వస్తుంది. మన గలైతే పగలు రాత్రులు ఉంటాయి, బ్రహ్మకు కూడా పగలు రాత్రులు ఉంటుంది. మనవంతరి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా బ్రహ్మ యొక్క పగలు రాత్రి. ఈ బ్రహ్మ యొక్క పగలు యందు సృష్టి అంతా ఉంటుంది, అది కల్పం అనే పేరుతో పిలుస్తాం. బ్రహ్మ యొక్క రాత్రి యందు సృష్టి అంతా లయం అవుతుంది, ఉండకుండా ఉండిపోవడం ఉండదు, లేకపోవడం అంటూ ఉండదు. ఎక్కడవుతుంది? ఒరిజినల్ సోర్స్ లోకి రీఅబ్జర్వ్ అయిపోతుంది. నీళ్ళలో పంచదార ఉప్పు కలిపితే నీళ్ళే కనిపిస్తే పంచదార ఉప్పు కనిపించదు, వేడెక్కిస్తే పంచదార ఉప్పు వేరేగా వచ్చేస్తుంది. కానీ పంచదార ఉప్పుని ఇప్పుడు ఏమైతే నీళ్ళలో లయమై ఉంటారు, రెండు తెల్లగా ఉంటాయి, కలిసిపోయి సరిగా కనిపించు, పెరిగిపోతుంది. అలాగే ప్రళయమనందు సమస్తము కరగి ఉంటుంది. ఇది ఈ మనవంతరం అనేది ప్రళయం అనేటువంటి అనేక రకములైన ప్రళయముల తర్వాత మనకి చెప్పబడతాయి. నిత్యము, నైమిత్తికము, రకరకాలైనటువంటి ప్రళయముల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనకి రోజు ఈ ప్రళయం మనం చూస్తాం. మనం కూడా గాలి పీల్చేటప్పుడు
లోపలికి లైన్ చేసుకుంటాం. వదిలేటప్పుడు పైకి క్షణక్షణం జరుగుతూ ఉంటుంది. వదిలే మనకు కూడా బ్రెత్ ఉంటుంది. ఆ బ్రెత్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలమే మనకి సృష్టి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బ్రెత్ ఆగిపోతే శ్వాసలోనికి పోతుంది అన్నమాట. దాన్ని డెత్ అని పేరుతో పిలుస్తాం. రాత్రి ఎందు మళ్ళీ మనం నిద్ర అనేటటువంటి స్థితి ఎందు సమస్తము మనకి చేసిన భౌతిక శరీరము, ఇంద్రియములు, మనస్సు ఎక్కడికో కరిగిపోతాయి, ఉండవు. They doesn't exist for us, but we exist. పొద్దున లేవగానే గుర్తొస్తుంది. అలాగే ఒక దేహం వదిలిన తర్వాత మనం ఏవైతే ఈ జన్మయందు ఏ సంస్కారాలు మనం సంపాదించినా ఆ సంస్కారం అంతా కూడా లింగ శరీరం నందు నిబద్ధము చేసుకుని లయం అయిపోతాం. ఆ లింగ శరీరం ఆకారం ఉన్నదాన్ని తీసుకెళ్లి యముడు తీసుకెళ్ళటం, యాతనలు పెట్టడం అనేటటువంటిది అంతా కూడా గరుడ పురాణాలు, నరకములు వీటి యొక్క వర్ణన అంటూ కూడా ఆ చిన్న లింగ శరీరం అంగుష్ట మాత్రం ఉంటుంటుంది. దానికి ఎన్ని బాధలు పడతారు. లింగ శరీరం బదలడం వల్లే మోక్షం ఉండదు. అప్పుడు కూడా మోక్షం ఎవరు చిందిపోవటం అంటే మోక్షం అంటే యానిహిలేషన్ మాత్రం కాదు. మోక్షం అనేటువంటి దానికి యానిహిలేషన్ అర్థం ఒకటి చెప్తారు రికాల్స్, లేకుండా ఉండకపోవడం అంటూ ఉండదు కాదు. మోక్షం మాస్టర్ సివి గారు చెప్పినటువంటి సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆయన చెప్పినటువంటి ఇంకా బాగా చెప్పారు. ఆయన హైయెస్ట్ ప్లేన్ లో ఉండి కింద ప్లేన్స్ లో ఇప్పుడు ఎర్త్ మీద ఎంత బెస్ట్ ప్లేన్ 7th ప్లేన్ వరకు రీచ్ అవ్వాలి. అక్కడ ఉండి మిగతా ప్లేన్స్ లో వర్క్ చేయడం ఈ ఎర్త్కి సంబంధించిన మోక్షం. సోలార్ సిస్టమ్ లో మోక్షం ఇంకో రకంగా ఉంటుంది. అందులో ఉండే బీయింగ్స్ మనకు ఉండే మోక్షం భౌతిక శరీరంతో భౌతిక లోకంలో ఉండేటువంటి ఎర్త్ మీద వచ్చేటువంటి వాడికి అది ఫిజికల్ ప్లేన్ లా కనిపిస్తుంది. వాడికి పదకారణం ఏంటి, దానికంటే మోక్షం యొక్క డిగ్రీలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది వాడికి తెలియదు. అటువంటి బ్రహ్మకి మోక్షం అంటే అమ్మో ఇంకెక్కడ చూసుకున్నాను. వీటిని ఈ సృష్టి వస్తుండేటప్పుడు ఈ ఫాదర్, మదర్ అండ్ సన్ అనేటటువంటిది బ్రహ్మాండముగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది మనకి దీర్ఘతమస్తున్న రుక్కులని ఋగ్వేదములందు 72 రుక్కులు ఉంటాయి. ఎప్పుడైనా రుక్కులు చెప్పుకున్నాం మనం. డిసెంబర్ 22 అనేటువంటి కాలమునందు దీర్ఘతమస్సుడైన ఋషి ఈ భూమిని మొత్తం పాలిస్తాడు. ప్రస్తుతము దాని యొక్క అర్థం మీద ఒక్కొక్క ఋషి దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కింద ఉంటాడు. ఆయనను మనం ప్రస్తుతం అగస్త్యుల వారిని పేరుతో పిలుస్తాము. ఇప్పుడు భూమి మీద ఉండేటటువంటి దీర్ఘమస్సుడైన ఋషి అగస్త్యుల వారిని చెప్పుకోవచ్చు. మనకి ఉత్తరాయణ కాలంలోనే తీసుకెళ్తాడు. సంక్రాంతి అనేటటువంటి జనవరి 14th ఇప్పుడు చేసుకుంటాం కదా, తప్పదు అసలు, వేస్ట్ చేసుకోబోయినా ఉంటాం. అసలైన సంక్రమణం డిసెంబర్ 22 జరుగుతుంది. భోగి సంక్రమణం అనేటటువంటి మనం భోగి అంటే డిసెంబర్ 21 వేసుకుందాం. ఒకసారి మారుతుంది, పొద్దున్న లేచి డిసెంబర్ 21 వేసుకుందాం. ఎప్పుడు వస్తుందో చూసుకోండి. మనం భోగి మంట అప్పుడు వేసుకుందాం. 21 సంక్రమణం చేసుకున్నాం. ఒకసారి ఒక సంవత్సరం మార్చుకున్నాం. కొమ్మని పైన నిరాయనం అనేటటువంటి లెక్కల ప్రకారం జనవరి 14th చూస్తే అవి తప్పు లెక్కలు. అసలు డిసెంబర్ 22కే ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. లాంగెస్ట్ నైట్ ఏ రోజు అయితే ఉంటుందో, లాంగెస్ట్ నైట్ ఎర్త్ మీద, ఆ నైట్ని దీర్ఘతమస్సుడైన ఋషిగా పిలుస్తారు. ఆ రోజు నుంచే ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అవుతుంది. అది మకర సంక్రమణం. మన సంక్రాంతిని చేసుకునే అసలు లెక్కని. కలియుగంలో ఎందుకు ఇలా చేస్తారంటే ఇది కలియుగం కాబట్టి. ఈ పంచాంగములందు వాటి యందు ఉండేటువంటి క్యాలిక్యులేషన్స్ అయినా తప్పైనా సరే అందరూ ఏమైనా అనుకుంటారని భయంలో వాటిని మనం ఫాలో అవుతాం. తప్పైనా సరే వాటిని ఫాలో అవటం అనేటటువంటి దానిని కలియుగ ధర్మం అంటారు. కలియుగ లక్షణం అది. చేత ఈ పంచాంగంలే కరెక్ట్ అనేటటువంటి దానికి పంచాంగ కర్తలు చాలా మంది వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. తప్పులని వాళ్ళు ఒప్పుకుని, కానీ అయినా చేస్తూ ఉంటాం మనం పంచాంగాలు. ఆ తప్పులే చూస్తూ ఉంటాం. అది కర్మగతి, అంతకన్నా ఇంకేం చేయలేం. ఏంటి అది కలియుగ ధర్మం. ఆ మాత్రమైనా కలియుగాన్ని మనం పాటించకపోతే బాగుండదు. కాబట్టి అసలైన లెక్కలు కాదు. దీర్ఘతమస్సుడు అనేటటువంటి ఋషి డిసెంబర్ 22 ఉంటే ఆయన పేరు మీద 72 రుక్కులు ఉంటాయి. అదొక లెక్క. వేదమునందు ఏ రుక్కైనా ఇన్ని నెంబర్ ఎందుకు ఉంటాయి అనేటటువంటి